గది తలుపుకి తాళాలు ఉండవు, కానీ చాలామంది ఆ గుమ్మం ముందు నిలబడి తాళం చెవి కోసం వెతుకుతూనే ఉంటారు. కొంతమంది రహస్య సొరంగాలు ఏమైనా ఉన్నాయా, సులభ మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆ చెవి ఎప్పుడు దొరకదు, ఎందుకంటే అసలు తాళమే లేదు దానికి. మొదటి స్టెప్ వేయటమే కష్టం. ఆ తర్వాత మెట్లు ఎక్కుతున్న కొద్దీ మిగతా వాళ్ళందరూ కింద కనబడతారు, మనకి విజయం ఒకటే కనబడుతుంటుంది. అప్పుడు విజయం సాధించటం ఇంత సులభమా అనిపిస్తుంది. అలాంటి విజయం సాధించడం కోసం మొదట విద్యార్థులకి కొన్ని సూత్రాలు చెప్తాను. విద్యార్థులకు కావలసిన మొట్టమొదటి అవగాహన ఏకాగ్రత. అసలు ఏకాగ్రత అంటే ఏమిటి? ఏకాగ్రత అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఒకే వస్తువు మీద కానీ సబ్జెక్టు మీద కానీ కాన్సన్ట్రేట్ చేయటం. చాలా కాలం క్రితం, అంటే మహాభారతం నిజమో కాదో మనకు తెలియదు, కానీ ద్రోణాచార్యులు అర్జునుడికి దుర్యోధనుడికి ఒక పోటీ పెట్టారు. ఒక పక్షిని కొమ్మ మీద నిలబెట్టి బాణంతో దాన్ని కొట్టమన్నారు. దుర్యోధనుడు విల్లు సరిచేస్తూ ఉండగా ద్రోణుడు, దుర్యోధన నీకేం కనబడుతోంది అని అడిగాడు. నాకు చెట్టు మీద పక్షి, ఆ పక్షి కన్ను అవి కనబడుతున్నాయి అన్నాడు దుర్యోధనుడు. యు ఆర్ ఫెయిల్డ్ అంటే ఇంగ్లీష్లో కాదు, తెలుగులో అన్నాడు. అర్జునుడు పిలిచి నీకేం కనబడుతుంది అన్నాడు. నాకు పక్షి కన్ను తప్ప ఇంకేం కనబడటం లేదు అన్నాడు. అంటే అతని దృష్టి కేవలం పక్షి మీదే ఉందన్నమాట. కానీ ఒక్క విషయం గుర్తు చేసుకోండి, అది మహాభారత కాలం. ఇప్పుడు ప్రజలు చాలా, ముఖ్యంగా విద్యార్థులు చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ పోటీ సరిపోదు. అక్కడ పోటీ కేవలం దుర్యోధనుడికి అర్జునుడికి, ఇక్కడ పోటీ లక్షల మంది విద్యార్థులకి. ఏకాగ్రత లెవెల్ ఇంకా పెరగాలి. ఈ రోజుల్లో బాణం పెట్టి నీకేం కనబడుతుందంటే ఆ వాయిస్ కూడా ఆ విద్యార్థి వినపడకూడదు. అంటే కేవలం కళ్ళే కాదు, చెవులు. ద్రోణాచార్యులు మీ పక్కన నిలబడి ఏం కనబడుతుంది నీకు అని టచ్ చేస్తే ఈ చర్మం కూడా ఆ పక్షినే చూడాలి. కళ్ళు, ముక్కు, నోరు, చెవి అన్నీ ఆ పక్షి కన్ను మీదే కాన్సన్ట్రేట్ చేయటమే ఏకాగ్రత. అలా చేసిన టైంలో మీకు స్కై ఇస్ ద లిమిట్. ఏకాగ్రతకు కావలసింది నిర్వాణ యోగం. నిర్వాణ అంటే మనస వాచ కర్మణ ఒకే వస్తువు మీద కాన్సన్ట్రేషన్ చేయటం నిర్వాణ అంటారు. దీనికి ముఖ్యంగా 4 సూత్రాలు ఉన్నాయి. 4 తగ్గించుకోవాలి. తినటం, వినటం, మాట్లాడటం, చూడటం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది కనబడితే తినేదాన్ని గాడిద అంటారు. అలా తినద్దు. పానీపూరి కనబడగానే తినాలనిపించటం, స్వీట్లు కనబడగానే లావ్ అయిపోతున్నా సరే దాన్ని కొంచెం రుచి చేయాలనిపించటం, ఇది కంట్రోల్ చేసుకోవటమే నిర్వాణ యోగం. నిర్వాణ అంటే బుద్ధితో మనసుని కంట్రోల్ చేయటం. మనసు, బుద్ధి. రేపొద్దున చిన్న పరీక్ష ఉండి ఈరోజు సాయంత్రం టీవీలో సీరియల్ ఉంటే సీరియల్ చూడమనేది మనసు, చదువుకోమనేది బుద్ధి. ఈ బుద్ధి ఎప్పుడు లాజిక్ చెప్తుంది. ఈ సీరియల్ తర్వాతన చూడొచ్చు, పరీక్షలు మళ్ళీ రావు, చదువుకో అని చెప్పేది బుద్ధి. నేను అంతవరకు ఆగలేను, తెల్లవారుజామున 3 o'clock లేచి ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తే ఉండే థ్రిల్ నీకు అర్థం కాదు అని చెప్పేది మనసు. ఒకసారి పరీక్షలు పాస్ అయిపోతే నీ ఇంట్లోనే హోమ్ థియేటర్ పెట్టుకోవచ్చు అని చెప్పేది బుద్ధి. కానీ చాలామంది విద్యార్థులకి బుద్ధిని మనసే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ తినటం కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ వినటం. పక్కవాడు చెప్పే సుత్తంతా వినటంతో మన బ్రెయిన్లో న్యూరాన్ స్పేస్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అసలు స్నేహం అంటే ఏమిటి? ఎందుకు స్నేహం చేస్తాం? మనం కథల్లో చదువుకునే ప్రాణ స్నేహితులు అవన్నీ పక్కన పెడదాం. అసలు స్నేహం అంటే ఈ రోజుల్లో ఏంటంటే, నా మనసులో చాలా చెత్త ఉంది, అదంతా నీకు పంచుతాను, నీ మనసులో చెత్త ఎంత ఉందో నాకు చెప్పు, మన ఇద్దరం వాట్సాప్ చేసుకుందాం, ట్విట్టర్స్ పెట్టుకుందాం. ఇది స్నేహం అయిపోతుంది. కాబట్టి వినటం తగ్గించాలి. నెక్స్ట్ మాట్లాడటం తగ్గించాలి. ది లెస్ యూ టాక్, ది లెస్ యువర్ కాన్సన్ట్రేషన్, ది మోర్ యువర్ కాన్సన్ట్రేషన్ విల్ బి. ఒకసారి ట్రైన్లో నేను వెళ్తున్నాను, అప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. నన్ను గుర్తుపట్టి ఒక ఆయన ఎదురుగా కూర్చుని, ఆయన ఏమండి ప్రజారాజ్యం నెగ్గుతుందా అని అడిగాడు. 100 రూపాయలు ఇస్తే చెప్తానండి అన్న. ఆయన షాక్ అయ్యాడు.
ప్రజారాజ్యం పార్టీ నెగుతుందిలా చెప్పడానికి 100 రూపాయలు కావాలా అన్నాడు. పోనీ 10 రూపాయలు ఇవ్వండి అన్న. ఆయన పేపర్ తీసుకుని చదువుకుంటున్నాడు. మాస్టర్ 1 రూపాయి ఇవ్వండి చెప్తానన్నా. వినలేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం చెప్పేది అవతలోడికి 1 రూపీ వాల్యూ కూడా లేదు. కేవలం మనం ఫ్రీగా దొరికాం కాబట్టి మనం చెప్పే సుత్తంతా విని తన సుత్తంతా మనకు చెప్పడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి మాటల తాలూకు ఇంట్రెన్సిక్ వాల్యూ తెలుసుకోండి. తినటం, వినటం, మాట్లాడటం, ఆఖరిగా చూడటం. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, 2 స్కూటర్లు కొట్టుకొని ఒకడు కాలువలో పడ్డాడు. స్కాచ్ నిగ్గర్లాగా లేచాడు. ఈ పక్కన ర్యాంబో ఉన్నాడు. ర్యాంబోని ఒకడు కొట్టాడు. ఇతను వెళ్ళి ఈ కాలువలో పడ్డాడు. 2 కాలువలోంచి బయటకు వచ్చి కొట్టుకుంటున్నారు. చూడటానికి చాలా బాగుంటుంది. అదే వాళ్ళు షేక్ హ్యాండ్ తీసుకొని నాదే తప్పు అని వెళ్ళిపోతే మనం డిసప్పాయింట్ అవుతాం. ఇదే టీవీ సీరియల్స్, టీవీ సినిమాలు, ఈ చూడటం అనేది అనవసరంగా చూడటం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఈ చూడటం ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా జస్ట్ 3-4 ఇయర్స్ మోర్ చదువు పూర్తయ్యే వరకు ఈ చూడటం పట్ల ఆసక్తి తగ్గించుకోండి. నిర్వహణలో ఈ 4 చాలా ముఖ్యమైనవి.